నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఇస్ నాగోల్ బండ్లగూడ. ఇవాళ ఈ వీడియోలో చూపించబోయే వెరైటీ వచ్చేసి ప్యూర్ ఆర్గంజాలోనండి. ఇంకా ఆర్గంజాలో మీకు తెలిసిందే కదా, మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, ఎప్పుడూ స్టాక్ ఉంటుందండి. ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉండదని ఏం లేదు. దీంట్లో కూడా ఒక 2-3 వెరైటీస్ ఆల్రెడీ రిపీటెడ్ స్టాకేనండి. ఎందుకంటే ఇన్స్టా చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కొన్ని వీడియో యూట్యూబ్ చేశాను లేదో గుర్తు లేదు కానండి, ఇన్స్టాలో అయితే చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అవి కొంచెం రిపీటెడ్ స్టాక్ కూడా తెప్పించాల్సి వచ్చింది. అలానే ఇంకొకటి 1-2 వెరైటీలు కొత్త వెరైటీలు కూడా ఉన్నాయి దీంట్లో. మొత్తం కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా ఆర్గంజానేనండి. దీని తర్వాత ఇంకొక ఎపిసోడ్ కూడా వస్తుందండి ఆర్గంజాలోని. ఇప్పుడు ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైతుందని కొన్ని మాత్రమే తీసుకున్నాం. అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ 9.5 నుంచి 12.5 వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు నెక్స్ట్ ఇంకా కంప్లీట్ బోర్డర్స్తో వస్తాయండి. అవి వచ్చేసి అంతా పేస్టల్ షేడ్స్ ప్లస్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి దాంట్లో. అంతా కూడా సింగిల్ పీసెస్ అండి. అవి ఇంకా కొంచెం ఫైన్ క్వాలిటీ ఇవ్వండి. ఇంకా దీని తర్వాత క్వాలిటీస్ అవంతా కూడా అది ఇంకొక ఎపిసోడ్ చేస్తానండి, అది కూడా రిలీజ్ చేస్తాను. ఆర్గంజాస్లో కానీ ప్యూర్ బనారస్లో కానీ కంచిపట్లు అన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయండి. ఇంకా ఫ్యాన్సీ అయితే మన దగ్గర ఎప్పుడు ఇదిగోండి నా బ్యాగ్ కానీ ఇంకా ఇంకొక రూమ్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ మన స్టోర్కి వచ్చిన వాళ్ళకైతే నోటెడే ఉంటుంది కాబట్టి ఆ ముందు రూమ్లో కానీ ఎంత స్టాక్ ఉంటుంది, ఇంకా వస్తూనే ఉంటాయండి పార్సిల్స్. ఇంకా మనకి ఏంటంటే నెక్స్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి, కంప్లీట్గా స్టాక్ వస్తూనే ఉంటుందండి. మ్యారేజెస్ సీజన్ అని కాదు, ఏదైనా అకేషన్స్ ఉన్నా కానీ మీరు కంపల్సరీ రావచ్చండి, స్టోర్కి రావచ్చు, పిక్ చేసుకోవచ్చు. లేదు వీలు కాని వాళ్ళు వీడియో కాల్లో మేము చూపిస్తామండి, నచ్చింది పిక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనము. ఇదిగోనండి వితౌట్ బార్డర్లో చూపిస్తున్నానండి. ఇదంతా కూడా వితౌట్ బార్డర్ కాన్సెప్టే. మధ్యలో వచ్చేసి జెరీ చెక్స్ వస్తాయండి. మనకి శారీ అంతా కూడా మధ్యలో జెరీ చెక్స్ వస్తాయి. సింగిల్ పొర మీద చూడండి ఇలా ఉంటుందండి. కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఇది, కాకపోతే కొంచెం మనం డబల్ పళ్ళు పెట్టుకుంటే ఏం కాదండి, అంత ఇదిగా ఏముండదు. ప్లస్ బూటీ వచ్చేసి మంచి ఇదిగోండి రౌండ్ పెద్ద బూటీ అండి, ఎంత బాగుందండి. అంతా కూడా వీవింగ్ బూటీ అనండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు కదండి, అంతా కూడా వీవింగ్ పళ్ళు ఇచ్చారు. ఇదంతా వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గంజాలోనండి ఇవన్నీ. బ్లౌజ్ ఇదిగోండి కాంట్రాస్ట్ లైన్స్లోనే ఇచ్చారండి, కాంట్రాస్ట్లో ఇచ్చారండి బ్లౌజ్. ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్కి మనకి డార్క్ వైలెట్ రాయల్ బ్లూ బ్లౌజ్ వచ్చిందండి. ఇది వైలెట్ కూడా కాదు, కొంచెం రాయల్ బ్లూ కూడా మిక్స్ అవుతుందండి. ఇది మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి, కరెక్టే కనిపిస్తుందండి, కలర్ అయితే కరెక్టే వస్తుంది. మధ్యలో వచ్చేసి అంతా కూడా ఇదంతా చెక్స్ అండి. ఇది మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఇదిగోండి కంటిన్యూగా ఇది ఉంటుందండి మనకి. అందుకే ప్రతిదీ శారీ ఓపెన్ చేసి పెట్టామండి. ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోదామండి వీడియోలో. ఇదిగోండి ఇదొక కలర్ అండి. దీనికి వచ్చేసి లైట్ మనకి పింక్లో కూడా లైట్ బేబీ పింక్ కాదు, అటు కొంచెం షేడ్ వేరే ఉందండి. దానికి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి. ఇవన్నీ వచ్చేసి కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీసేనండి. ఇవి 9.5 ఆఫ్టర్ డిస్కౌంట్ 9.5 నుంచి స్టార్టింగ్. ఈ వీడియోలో చూపించబోయి 12.5 వరకు ఉన్నాయండి. ఈ సేమ్ వెరైటీ 13.5కి ఇచ్చారండి. నేను ఒక దాంట్లో చూశాను, సేమ్ వెరైటీ అండి 13.5కి. ఇదిగోండి ఇది ఈ వెరైటీ నేను ఒక వీడియోలో చూశాను. ఇదిగోనండి ఇదొక కలరు. కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి. ఇంకా హ్యాండ్లూమ్ ఆర్గంజా అంటేనే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి మనకి. కలర్స్ అన్నీ అయితే మాత్రం చక్కగా వస్తున్నాయండి. అన్నిటికీ కూడా మధ్యలో చెక్స్ అనండి, బార్డర్ మీద ఆ బూటీస్ వస్తాయండి, పెద్ద బూటీస్. ఇంతవరకు వచ్చినాయండి ఇవి ఈ కలర్స్. దీంట్లో నెక్స్ట్ చూపించబోయే వచ్చేది ప్లెయిన్ అండి, మొత్తం కంప్లీట్ ప్లెయిన్. దాని మీద వచ్చేసి ఒక యాంటీ కాపర్ వీవింగ్ లాగా వచ్చిందండి. జెరీ వీవింగ్ వెళ్ళండి, కాపర్ వీవింగ్ ఏం కాదు. ఆ తర్వాత సిల్వర్ వీవింగ్ థ్రెడ్ అండి. బార్డర్ వచ్చేసి పై వైపు కింద వైపు మనకి ఏంటంటే వితౌట్ బార్డర్ కాన్సెప్ట్లోనే ఇట్లా కొందన్ స్టైల్ లాగా పెద్ద ఫ్లవర్ ఇచ్చారండి. మనకి వీవింగ్ బూటీ ఇచ్చారు. తర్వాత మనకి ఒకటి సిల్వర్ వీవింగ్ది, ఒకటేమో జెరీ వీవింగ్ అండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ప్లస్ సింగిల్ పొర మీద మనకి ఇలా ఉంటుందండి. పళ్ళు ఇదిగోండి ఇలా ఉంటుంది, షార్ట్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి.
మా వాళ్ళు వైలెట్లు బాగా నడుస్తున్నాయి కదా అని అన్ని డిజైన్స్లో ఫస్ట్ వైలెటే ఓపెన్ చేసి పెట్టినట్టున్నారండి మా వాళ్ళు. ఇదిగోనండి, ఇది బ్లౌజ్ అండి, స్ట్రైట్ లైన్స్లో బ్లౌజ్. మనకి శారీ స్టార్టింగ్ నుంచి కూడా చూడండి అండి, మొత్తం కూడా వీవింగ్ ఉంటుందండి. బుటీస్ కంటిన్యూ స్టార్ట్ అవుతాయండి. మనకి ప్యూర్ వచ్చేసరికి కంపల్సరీ ఇలానే స్టార్ట్ అవుతాయండి. ఇది వచ్చేసి కంప్లీట్ ప్యూర్ ఆర్గంజా శారీస్ అండి, వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్. దీని కలర్ కాంబినేషన్ ఇదిగోనండి. కొంచెం బోర్డర్స్ వద్దు, మాకు కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా పిక్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, దీని బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్, డార్క్ వైలెట్ కలర్ అండి. గ్రీన్కి డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. మనకి ఆనియన్ పింక్ షేడ్లోనే కొంచెం ఇలాంటి షేడ్ అండి, దానికి నెమలికంఠం బ్లూ అండి. బాబా, ఈ కాంబినేషన్ అదిరిందండి, అసలుకి చాలా బాగా వచ్చింది కాంబినేషన్ ఇది. ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందండి కాంబినేషన్. బ్లౌజ్ షేడ్ తెలుస్తుంది చూడండి. ఇప్పుడు డబుల్ పొర మీద పెట్టాను. తర్వాత ఇది నాచు గ్రీన్ కండి, దీనికి ఏ కలర్ ఇచ్చారు, మెజంతా పింక్ కలర్. ఇదిగోనండి ఇలా బ్లౌజ్ కలర్ వచ్చేసి ఇదండి. మీకు ఏదైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించి వాట్సాప్ నుంచి బుక్ చేసుకోవచ్చండి. లేదు మాకు ఇంకా అర్థం కాలేదు, వీడియో కాల్లో చూపించమన్నా మేము చూపిస్తామండి. దీని ఏందమ్మో ఓపెన్ వచ్చింది బ్లౌజ్, దీనిదేనా మీరు తీసారా, అదే వచ్చిందా? ఇదిగో ఇది ఒక కలర్ అండి. కలర్ కాంబినేషన్ మంచి పేస్టల్ షేడ్ అండి ఇది. దీనికి కూడా రాయల్ బ్లూ బ్లౌజ్ ఇచ్చారు మనకి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రాయల్ బ్లూ బ్లౌజ్. దీనికి ఇది చాలా ఉన్నాయండి, అందుకే ఫాస్ట్గా తీస్తున్నాను నేను. మీకు ఏదైనా అర్థం కాకపోయినా నేను వీడియో కాల్లో చూపిస్తాను. నేను చెప్పాను కదండి, మా వాళ్ళు ప్రతి దాంట్లో ఫస్ట్ వైలెట్ ఓపెన్ చేసి పెట్టేశారండి చక్కగా అన్ని డిజైన్లకి. ఇదిగోండి, ఇది బాక్సెస్ టైప్ వస్తుందండి మనకి. డిజైన్ వచ్చేసి ఒకటే బుటీలో 2 కలర్స్ జెరీ వీవింగ్స్ తీసారండి. సిల్వర్ జెరీ ప్లస్ యాంటిక్ జెరీ వీవింగ్ ఒకటే బుటీ మనకి, వితౌట్ బోర్డర్ అండి ఇది. ఇది కూడా బోర్డర్ వచ్చేసి వితౌట్ బోర్డర్. బ్యాక్ సైడ్ చూడండి నీట్ ఫినిషింగ్ ఉంది. సేమ్ యాజ్ యూజువల్ కాంబినేషన్స్ అండి. ఇవి కొంచెం సేమ్ డిజైన్స్ మార్పిచ్చారు కదండి, కాంబినేషన్స్ అన్నిట్లోనూ సేమ్ కాంబినేషన్సే తీసారండి. అందుకే నేను ఫాస్ట్గా తీస్తున్నాను. ఒకవేళ ఈ డిజైన్ నచ్చిన వాళ్ళు ఈ డిజైన్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆ ఫస్ట్ బిఫోర్ డిజైన్స్ నచ్చిన వాళ్ళు అవి బుక్ చేసుకోవచ్చు అండి. ఒక 2 కలర్స్ అయితే కామన్గా దాంట్లోనూ దీంట్లోనూ సేమ్ ఇచ్చారండి. ఈ రెండేనమ్మా, మిడిల్లో ఎక్కడ కలిపినట్టున్నారు మీరు. ఆ రెండేనా ఉంది? ఓకే, ఆ రెండే వచ్చినాయి అంటే. ఇదిగోనండి, ఇది కూడా వితౌట్ బోర్డర్ కాన్సెప్టేనండి. దాని మీద ఇంకొంచెం ప్యూర్ క్వాలిటీ అండి ఇది. ఇప్పుడు ఫస్ట్ చూపించింది దాని మీద మనకి ఇదంతా కొంచెం ఆ మధ్య రామాయంగో పట్టులను వచ్చినాయి చూడండి, ఆ స్టైల్లో వచ్చినాయండి. ఇదంతా కూడా కంప్లీట్గా మనకి ఒక సిల్వర్ బూటీ అనండి, యాంటిక్ జెరీ వీవింగ్ బూటీ వచ్చిందండి. మధ్యలో కూడా చిన్న బూటీస్ ఉన్నాయండి శారీ మధ్యలో మొత్తం కూడా. ఇదిగోండి బ్యాక్ సైడ్ అంతా నీట్ ఫినిషింగ్ ఉంది. పళ్ళు షార్ట్ పళ్ళు అండి, అంతా కూడా వీవింగ్ పళ్ళువే. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా వైలెట్ బ్లూ బ్లౌజ్ వచ్చేసి. ఇది ఓన్లీ సింగిల్ కలరేనండి ఇది, దీంట్లో కలర్ ఆప్షన్స్ లేదండి. కానీ కంప్లీట్ ప్యూర్ ఆర్గంజా అండి. పార్టీస్కి అయితే చాలా బాగుంటాయండి. నైట్ పార్టీస్కి సూపర్ ఉంటాయండి, బర్త్డే పార్టీస్ కానీ రిసెప్షన్స్ కానీ. ఇది కూడా సింగిల్ కలర్ అండి. ఇది మనకు కొంచెం లైట్గా ఆర్గంజా టిష్యూ పట్టు వస్తుంది, లైట్గా అండి, ఎక్కువ కాదు, లైట్గా వస్తుంది. పై వైపు కింద వైపు సేమ్ ఇంచెస్ బోర్డర్ అండి. మధ్యలో అంతా కూడా చిన్న యాంటిక్ వీవింగ్ బుటీ వచ్చిందండి. బ్లౌజ్ కూడా మనకి వీవింగ్ బుటీతోనే ఇచ్చారండి. ఇది బ్లౌజ్ కూడా చక్కగా. పళ్ళు వచ్చేసేమో మనకి లైన్స్ పళ్ళు ఇచ్చారండి, ఇట్లా లైన్స్ వీవింగ్, మొత్తం వీవింగ్ ఏనండి. ఇది ఓన్లీ సింగిల్ కలర్ అండి, ఇది కూడా నో కలర్ ఆప్షన్. తర్వాత పట్టు బోర్డర్ అండి, మధ్యలో అంతా ప్లెయిన్ వస్తుంది, పై వైపు కింద వైపు సేమ్ ఇంచెస్ బోర్డర్. కొంచెం లిటిల్ మనకి ప్యూర్ టస్సర్ కూడా యాడ్ అయ్యి వచ్చిందండి. ఇది టస్సర్ పట్టు బోర్డర్ వచ్చిందండి. మధ్యలో అంతా కూడా మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. ప్లస్ బోర్డర్ వచ్చేసి మనకి టస్సర్ పట్టు బోర్డర్ వచ్చిందండి. దాంట్లో ఇది మనకి ఈ క్రీపర్స్ వచ్చేసి ఇట్లా బంచ్ లాగా వచ్చింది డిజైన్.
అది ఒకటి వచ్చేసి యాంటిక్ సిల్వర్ అండి, ఇది వచ్చేసి ఒకటేమో యాంటిక్ జెరీ వచ్చింది. చూడండి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్, మధ్యలో కూడా ఒక సిల్వర్ జెరీ బుట్టి వచ్చింది, ఒక యాంటిక్ వీవింగ్ బుట్టి వచ్చిందండి. పళ్ళు ఇలా ఉంది. ప్రతి దానికి కూడా ఇదిగోండి. వైలెట్ వచ్చేసరికి లైట్ వైలెట్కి డార్క్ వైలెట్ బ్లౌజ్, ఐ మీన్ రాయల్ బ్లూదే సెట్ చేస్తున్నారండి. దీనికి వద్దు మీరు ఏదన్నా అనుకుంటే ఇంకేదన్నా కూడా చేయొచ్చండి, అంటే ఐ మీన్ సెల్ఫ్లో కూడా ఏదైనా తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ కాంట్రాస్ట్ కూడా బాగా వేస్తున్నారు కదండి. దాంట్లో ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం స్నఫ్ మెరూన్ అండి, రెగ్యులర్ ఇందాకలో చూపించిన దాంట్లో కాదు, మెరూన్ స్నఫ్ మెరూన్ అండి. ఇది స్నఫ్ కలర్ అనుకోండి, ఇంచుమించు కొంచెం స్నఫే ఉందండి. ఇదొక కలర్. ఇవన్నీ కంప్లీట్ కూడా పార్టీ వేర్ ఐటమ్ అండి, ఫంక్షన్స్ కోసము బుక్ చేసుకునే ఐటమ్ అండి. చాలా చక్కగా ఉన్నాయి. ఇదిగోనండి ఇదొక కలర్. ఆర్గంజాలో కూడా అండి ఏ సెమీయో కాదు, ఇవంతా కూడా ప్యూర్ ఐటమ్ అండి, ప్యూర్ క్వాలిటీ. మొత్తం టోటల్ దీంట్లో 3 కలర్స్ వచ్చినాయి అండి ఈ వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్లో. కానీ ఇది టస్సర్ బోర్డర్ అండి, చాలా బాగుందండి, నాకు బోర్డర్ భలే నచ్చింది. తర్వాత ఇదంతా కూడా లైన్స్లోనండి. ఇంకా నెక్స్ట్ చూపించబోయేదంతా కూడా లైన్స్లో. లైన్స్ వచ్చేసి మనకి ఒకటేమో యాంటిక్ జెరీ వీవింగ్ది వస్తుందండి, ఒకటేమో లైట్ సిల్వర్ది వచ్చిందండి. ఇదిగోండి శారీ సింగిల్ పొర మీద మీకు ఇలా ఉంటుంది చూడండి ఒక్కసారి. తర్వాత అలానే బ్యాక్ సైడ్ కూడా చూడండి. కలర్స్ మాత్రం అండి కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి అంతకుముందు ఒకసారి చేసామండి ఈ స్టైల్లో, మళ్ళీ కూడా తెప్పించామన్నమాట రిపీటెడ్ స్టాక్ ఇవి. ఇదిగోండి పళ్ళు అంతా వచ్చేసి కూడా మనకి బనారస్ వీవింగ్ పళ్ళు, కంచి స్టైల్లో మొత్తం వీవింగ్ పళ్ళు వస్తుందండి. బ్లౌజ్ ఇది మెహందీ గ్రీన్ బ్లౌజ్, మంచి అటు స్కై బ్లూ కాదు, అటు మరీ నెమలికంఠం బ్లూ కాదండి, మిడిల్ షేడ్ ఇది. దానికి మెహందీ గ్రీన్ ఇచ్చారండి, ఎంత చక్కగా ఉందోనండి కాంబినేషన్ అయితే. చాలా చాలా నచ్చిందండి నాకు ఈ కాంబినేషన్. మనకు ఆర్గంజాస్ అంటేనే అసలు పిచ్చి. ఇది ఒకటండి ఇది కరెక్ట్గా నెమలికంఠం గ్రీన్ షేడ్ అండి. ఇది నెమలికంఠం గ్రీన్ షేడ్కి బర్గండీ రెడ్ మెరూన్ షేడ్, ఇది డిఫరెంట్గా వచ్చిందండి, చెప్పడానికి కూడా రావట్లేదు. మనము బొట్టు కలర్ అనుకోండి అండి, అంటే ఒకలాంటి మంచి కుంకుమ ఉంటుంది చూసారండి, ఆ కలర్ అండి ఇది వచ్చేసి. ప్రతిది కూడా ఇలా పట్టుకుంటున్నానండి. ఇది కూడా మంచి రెడ్ అండి, చిల్లీ రెడ్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్. ప్రతి కాంబినేషన్స్ బాగున్నాయండి దీంట్లో అయితే. దీంట్లోనే కాదు, ఇప్పుడు ఫ్రంట్ వచ్చిన కాడి నుంచి ఇదంతా కూడా అండి కలర్స్ చాలా నచ్చినాయి నాకు. తర్వాత బ్లాక్ యాజ్ యూజువల్, బ్లాక్కి మనకి సీ బ్లూ అండి, స్కై బ్లూ కాదు సీ బ్లూ బోర్డర్ అండి. కొంచెం మీకు వీడియోలో మోస్ట్లీ నాకు తెలిసి స్కై బ్లూ లాగా కనిపిస్తుండొచ్చు, ఇది లైట్ సీ బ్లూ అండి. ఇది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చినాయండి, బోర్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ చక్కగా ఇదే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి. ఈ శారీస్ అన్నిటికి కూడా ఇవే చక్కగా ఉంటాయండి బ్లౌజెస్ అయితే, కాంట్రాస్ట్ వచ్చినాయి కాబట్టి. ఎందుకంటే క్లాత్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి. ఇదిగోండి ఇలా ఉందండి కాంబినేషన్. ఈ బ్లూ కూడా కొత్త షేడ్ బ్లూ అండి, రెగ్యులర్ బ్లూ అయితే కాదు. దానికి చక్కగా కచ్చిమామిడికాయ రంగు గ్రీన్ అంటాం చూసారండి, ఆ కలర్ గ్రీన్ వచ్చిందండి. ఇది లైట్ బేబీ పింక్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, మంచి పేస్టల్ షేడ్ అండి. బ్లౌజెస్ కూడా మనకి ప్యూర్ కాబట్టి అండి చక్కగా వచ్చినాయి బ్లౌజెస్. ఎటువంటి అంటే ఇట్లా ఇడిపోవటం కానీ అట్లా ఏమి ఉండవండి. నేను ఆల్మోస్ట్ అండి అన్నిటి కూడా ఆర్గంజాస్ కానీ ఏ చీరలు తీసుకున్న బ్లౌజెస్ వీటిల్లో స్టిచ్చింగ్ చేయించుకుంటున్నానండి. నేను కూడా పర్సనల్గా చేయించుకుంటున్నానంటే అవి బాగుండబట్టే కదండి చేయించుకునేది. ఇదిగోండి కాంబినేషన్. ఇది కూడా ఇది కొంచెం స్కై బ్లూ కింద వస్తుందండి, దానికి వైలెట్ అండి బార్డరు. చాలా చక్కగా ఉన్నాయండి, నా చీరలకు నాకే ఇష్టం అంత బాగున్నాయి. కలర్స్ కాంబినేషన్స్ బాగా నచ్చినాయండి. ఇది ఒక కలర్, ఇది కొత్త కలర్ అండి, మనకి ఏం చెప్పాలి కలరు అర్థం కావట్లేదండి. దానికి నేరేడుకాయ బార్డర్ ఇచ్చారు, మధ్యలో కలరు అటు యాష్ కాదు ఆనియన్ షేడ్ కాదు, డిఫరెంట్గా ఉందండి. కరెక్ట్గా వస్తుందమ్మా వీడియోలో. చాలా చాలా బాగుందండి, భలే స్టైలిష్గా ఉంది ఆ శారీ కూడా అసలుకి.
వైలెట్కి మేతి ఎల్లో అండి. మధ్యలో కలర్ వచ్చేసి మనకి కొంచెం డార్క్ నేరేడుకాయ రంగు ఉంటుంది చూడండి, ఆ కలర్. దానికి బోర్డర్ వచ్చేసి మేతి ఎల్లో బోర్డర్ అండి. ఇది పింక్ అండి, పింక్కి లైట్ పెసర గ్రీన్ బోర్డర్ అండి. ప్రతి దానికి కూడా లైన్స్ డిజైన్ అండి, అందుకే కంటిన్యూగా నేను శారీస్ కలర్స్ మాత్రమే చెప్తున్నాను. నేను డిజైన్స్ ఇంచుమించు ఒకటే ఉన్నాయండి. ఇది ఆలివ్ గ్రీన్ అండి, కొంచెం డార్క్ ఆలివ్ గ్రీన్కి మనకి జామున్ కలర్ బోర్డర్ అండి. ఇది కూడా మంచి పేస్టల్ షేడ్లో వచ్చిందండి, సూపర్ అంటే సూపర్ ఉంది. అందరూ ఆర్గంజెస్ కొంచెం కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటారు కానీ నాకైతే ఎంత ఇష్టమోనండి అసలుకి. లావున్నా కట్టేస్తున్నాను. ఇది చూడండి, దీని బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారండి. ఇది బ్లాకేనండి, మనకి గచ్చకాయ కలర్ బోర్డర్ వచ్చింది. పై వైపు యాజ్ యూజువల్ చిన్న బోర్డర్ అండి, కింద వైపు వచ్చేసి పెద్ద బోర్డర్. బూటీ చాలా బాగుందండి, ఎంత బాగుందోనండి బూటీ అయితే అసలుకి. నెక్స్ట్ చూపించబోయేదంతా కూడా అండి దీంట్లోనే ఆర్గంజాలోనే ఇంకా ప్యూర్, దాని తర్వాత క్వాలిటీస్ అండి. ఒక్కొక్కటి క్వాలిటీ వైజ్గా చూపిస్తున్నానండి. ఇదంతా కూడా వితౌట్ బోర్డర్ కాన్సెప్టేనండి, ప్యూర్ అండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్వాలిటీలో చిన్న సిల్వర్ బూటీ ఉంటుంది, చిన్న యాంటిక్ బూటీ ఉంటుందండి. శారీ పళ్ళు చూడండి అండి ఎంత బాగుందో, కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇంకా బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇదిగోండి ఎంత బాగుందోనండి, మంచి ప్యాటర్న్ చేయించుకుంటే అద్రిపోద్దండి బ్లౌజ్ అయితే మాత్రం అసలుకి. ఇదిగోండి శారీ అంతా ఇది స్టార్టింగ్ నుంచి కూడా మనకి శారీ కంటిన్యూ బూటీ ఉంటుందండి. ఇది ఓన్లీ సింగిల్ పీస్ అండి, నో కలర్ ఆప్షన్. ఇదంతా కూడా డిజైనర్ వేర్ అండి, కంప్లీట్ లైట్ వెయిట్ అండి. మాకు బోర్డర్స్ వద్దు, కొంచెం ఇట్లా ప్లెజెంట్గానే ఉండాలి అని అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చండి వీటికి, ఎంత చక్కగా ఉన్నాయో. ఇదిగో ఇక్కడ పెట్టి ఈ వితౌట్ బోర్డర్ అయ్యిందండి. దీని కాంబినేషన్ చూడండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్ మీద పై వైపు కింద వైపు సేమ్ ఇంచెస్ బూటీస్ ఉంటాయండి, మధ్యలో అంతా కూడా స్ట్రైట్ లైన్ వీవింగ్. తర్వాత వచ్చేసి ఇదిగోనండి ఈ స్టైల్లో. దీనికి వచ్చేసి టిష్యూ పళ్ళు ఇచ్చారండి. ఇది కొంచెం లైట్గా మనకి కొంచెం థిక్ క్లాత్ కూడా థిక్ వస్తుందండి, ఇంకా ప్యూర్ వచ్చింది క్లాత్ కూడా. మనకి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి ప్లస్ బూటీస్ ఉన్నాయి. దీంట్లో పళ్ళు చూడండి అండి ఎంత డిఫరెంట్గా ఇచ్చారు అసలుకి. టిష్యూ పళ్ళు ఒకలాంటి తేనె కలరు షేడ్ వచ్చిందండి. దాంట్లో కూడా మనకి అటువైపు ఇటువైపు బోర్డర్ స్టైల్లో వీవింగ్ ఇచ్చారండి. బ్లౌజ్ బుటీస్ ఇచ్చారండి. ఇంకేంటంటే చక్కగా అండి ఇదే వెళ్ళిపోవచ్చు బ్లౌజ్కి కూడా. ఎంత బాగుందోనండి అసలుకి శారీ అంతా కూడా ఇట్లా అండి. స్టార్టింగ్ నుంచి కూడా మనకి కంటిన్యూ ఉంటుందండి, చాలా బాగుందండి ఇది చీర. ఇది వచ్చేసి మనకి జెరీ వీవింగ్తో ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూకి మనకి ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంది కదా. ఈ బుటీ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ క్వాలిటీ అండి. ఇదిగోనండి బ్లౌజ్ ఇది ఇలా పెడుతున్నానండి, మీకు బ్లౌజ్ తెలుస్తుంది. వైలెట్ బ్లూ స్కై బ్లూ శారీ అండి. తర్వాత లైట్ వైలెట్లో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ అండి. దీనికి ఇదిగోండి టిష్యూ పళ్ళు ప్లస్ బ్లౌజ్ వచ్చేసి బుటీ వచ్చిందండి. చక్కగా బార్డర్ అయితే ఎంత చక్కగా ఉందనండి. ఈ బ్లౌజ్కి ఇచ్చిన బార్డర్ అయితే వీవింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉందండి. కానీ పార్టీస్ కట్టుకెళ్తే మనమే చక్కగా స్పెషల్గా కనిపిస్తామండి, అంత బాగున్నాయండి కాంబినేషన్స్. ఇదొకటండి. దీనికి కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ బ్లౌజెస్ అంతా కొంచెం కాంబినేషన్స్ ఎక్కువ, వైలెట్ బ్లూ రాయల్ బ్లూ ఇవే సెట్ చేశారండి మోస్ట్లీ మనకి బ్లౌజెస్. తర్వాత వచ్చేసి ఇది అటు ఫుల్ వైలెట్ అని చెప్పలేను, రాయల్ బ్లూ అని చెప్పలేను అండి, కొంచెం డిఫరెంట్, రెండింటికి మిడిల్ డిఫరెంట్ షేడ్ ఉందండి. దానికి వచ్చేసి మనకి లైట్ వైలెట్ ఇచ్చారండి. ఇది బ్లౌజ్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అండి, అసలు కాంబినేషన్ చూడండి చక్కగా ఉంది. మనకి పళ్ళులో వచ్చేసి ఇట్లా మ్యాంగో బుటీ, మ్యాంగో కూడా రాదండి, కుందన్ స్టైల్లో ఇచ్చారు, పెద్ద కుందన్ లాగా ఇట్లా చూడండి ఎంత బాగుందండి అసలు. తర్వాత దీంట్లోనే బాటిల్ గ్రీన్ వచ్చిందండి, మంచి బాటిల్ గ్రీన్కి
రెడ్డిష్ మెరూన్ అండి. బాబా ఎంత బాగున్నాయి చూడండి, అసలు కాంబినేషను కరెక్ట్ వస్తుంది. ఎమ్మ కలర్స్ ఇవ్వనండి, చాలా నచ్చినాయండి ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా. దీనికి మాత్రం ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చి, అంటే ఐ మీన్ బ్లూ ప్లస్ గ్రీన్ చూపించామండి. ఇది మళ్ళీ వితౌట్ అండి, అంటే ఐ మీన్ సింగిల్ అండి. ఇది పై వైపు కింద వైపు వచ్చేసి సేమ్ ఇంచెస్ బార్డర్ ఉందండి. మధ్యలో వచ్చేసి ఇది బార్డర్ మధ్యలో కూడా ఐ మీన్ సారీ వీవింగ్ బుటీ మధ్యలో కూడా చిన్న మీనాకారి వర్క్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఓన్లీ మీనాకారి వర్క్ దగ్గర మాత్రమే జస్ట్ థ్రెడ్ కనిపిస్తుందండి మీకు. ఇదంతా ఇదిగో చూడండి అండి, స్ట్రైట్ లైన్స్ ప్లస్ బూటీస్ వచ్చినాయండి. డిజైనర్ వేర్ అండి, సింపుల్ అండ్ బెస్ట్ అసలుకి. ఇదిగోనండి టిష్యూ పళ్ళు, ఇది అంతా సిల్వరు ప్లస్ గోల్డ్, యాంటిక్ గోల్డ్ రెండు ఉన్నాయండి దీంట్లో. బ్లౌజ్ ఇదిగోనండి ప్యూర్ బనారస్ బ్లౌజ్, చక్కగా బార్డర్ ఇచ్చేసి ఇచ్చారు. ఇంకా వేరే ఏం అవసరం లేదండి, ఇదే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఉందండి కలర్ కూడా, ఆల్ ఓవర్ క్రీపర్ లాగా ఇచ్చారండి మొత్తం కూడా బ్లౌజ్కి. చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి కూడా మనకు బుటీస్ ఇలా ఉన్నాయండి. తర్వాత ఫస్ట్ మనం మిడిల్లో ఒకటి చూపించామండి, నేను బార్డర్ కూడా భలే డిఫరెంట్గా వచ్చిందని, దాంట్లో కలర్ అండి ఇది సీ బ్లూ అండి. ఇది సీ గ్రీన్ అండి, సీ బ్లూ కాదు సీ గ్రీన్. దానికి మనకి మెరూన్ కలర్ అండి. పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందోనండి అసలుకి. పళ్ళు క్లియర్ చూపిస్తున్నాము, ఇదిగోనండి పళ్ళు చూడండి. బ్లౌజ్ వచ్చేసి చిన్న బుటీస్తోనండి. షేడ్ వచ్చేసి మనకి ఇదండి యాక్చువల్ షేడ్, బ్లౌజ్ షేడ్ ఇదండి. శారీ అంతా ఇదిగోండి ఇలా ఉంటుందండి. ఇది కూడా కంప్లీట్ డిజైనర్ వేర్ అండి. అసలు ఎంత బాగుందోనండి, కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉంది, ప్లెజెంట్గా ఉందండి. ఇవండి ఈ వీడియోలో మనం మొత్తం చూపించిన వెరైటీస్ వచ్చేసి కూడా అంతా కూడా ఆ ప్యూర్ ఆర్గంజాలోనే చూపించానండి. కాకపోతే ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 9,500 నుంచి 12,500 వరకు ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ కూడా చేస్తానండి, అవి ఇంకా కొంచెం కాస్ట్లీలో ఉన్నాయి. అంతా కూడా అవి కూడా సింగిల్ ఉన్నాయండి. కొన్నిటికి మాత్రమే కలర్స్ వచ్చినాయి, ఎక్కువ శాతం డిజైనర్ వేర్గా వచ్చినాయండి అవి. అది కూడా వీడియోలో చేసి చూపిస్తానండి, ఇట్లానే ఓపెన్ చేసి మొత్తం కూడా. ఎందుకంటే రాని వాళ్ళ కోసం అని, రాలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఎపిసోడ్లు అంతా కూడా చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. ప్యూర్ బనారస్లు ఆర్గంజాలు వచ్చాయన్నారు కదా మేడం, ఒక్కసారి వీడియో చేయండి అవి అని. అంటే ఇంకా తక్కువ రేటు అందుకే ఈ ఎపిసోడ్కి స్టాప్ చేసి ఇవన్నీ చేయటం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కూడా మనము ఇంకా ప్యూర్ ఆర్గంజాలను చూద్దామండి. నమస్తే అండి.